Friends, in last video we discussed about syllabus in fundamentals of electricity. మనం fundamentals of electricity లో అసలు ఎలాంటి టాపిక్స్ ఉన్నాయి అని మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. ఈ వీడియోలో మనం కొన్ని ఎక్స్పెక్టెడ్ న్యూమెరికల్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. Two resistances 10 ohms and 20 ohms are connected in parallel across a supply voltage. ఇక్కడ ఏమంటున్నాడంటే టూ రెసిస్టెన్సెస్. సో నేను ఇక్కడ టూ రెసిస్టెన్సెస్ తీసుకుంటున్నాను. వన్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ 10 ohms. దిస్ ఈజ్ 10 ohms and second resistance value is 20 ohms. Students, two resistances, one is 10 ohms and second one is 20 ohms. These two are connected in parallel. అవి రెండింటిని ఎలా కనెక్ట్ చేశాడంటున్నాడు? ప్యారలెల్. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్యారలెల్ కనెక్షన్ అంటే టూ ఎండ్ టెర్మినల్స్ ఇలా కనెక్ట్ చేస్తాం. అదే సిరీస్ అయితే ఓన్లీ వన్ ఎండ్ టెర్మినల్స్ కనెక్టెడ్ కామన్గా ఉంటుంది. ఇక్కడ దీస్ టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ parallel, 10 ohm resistor and 20 ohm resistor. Two resistances 10 ohms and 20 ohms are connected in parallel across a supply voltage. సో ఇక్కడ ఒక సప్లై వోల్టేజ్ కూడా ఇచ్చేశాడు, కాకపోతే ఇక్కడ వాల్యూ ఇవ్వలేదు. సో ఐఎమ్ కన్సిడరింగ్ ఆ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ ఏమనుకుంటున్నామంటే V. The combination carries a current of 15 amperes అంటున్నాడు. ఇక్కడ కాంబినేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఆ రెండు రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేశాడు? ప్యారలెల్. ఆ మొత్తం నెట్వర్క్ని మనం ఇక్కడ ఏమంటున్నాం? కాంబినేషన్. దట్ కాంబినేషన్ క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ 15 amperes. సో టోటల్గా ఇక్కడ కరెంట్ ఎంత వెళ్తుంది? 15 amperes. దెన్ ఏమడుగుతున్నాడు చూడండి. Then the current passing through 10 ohm resistor is asking current through 10 ohm resistor. Is asking here current through 10 ohm resistor. I am writing here I suffix 10. Students, చూడండి ఎలా చేయాలో చెప్తాను. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ డీటెయిల్గా చూడండి. టూ రెసిస్టర్స్, వన్ ఈజ్ 10 ohms, another is 20 ohms. Two resistors, these two are connected in parallel. అవి ఎలా కనెక్ట్ చేశాడు? ప్యారలెల్గా. ఆ ప్యారలెల్ కనెక్ట్ చేసిన దానికి ఒక సప్లై వోల్టేజ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ కాంబినేషన్ నెట్వర్క్, ద కాంబినేషన్ క్యారీస్ ఏ కరెంట్ ఆఫ్ 15 amperes. ఆ కాంబినేషన్ నెట్వర్క్ నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందట? 15 amperes. అప్పుడు ఏమడుతున్నాడంటే వాట్ ఈజ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 10 ohm రెసిస్టర్? 10 ohm రెసిస్టర్ నుండి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? సో ఈ ప్రాబ్లం చేయాలంటే మనకు వెన్ టు రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్, రెండు రెసిస్టర్స్ని ప్యారలెల్లో కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ రెండు కీ పాయింట్స్ ఇంపార్టెంట్. వెన్ టు రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్, వోల్టేజ్ విల్ బి సేమ్ and current will be divided. Remember these 2 points. When two resistors are connected in parallel, voltage will be same and current will be divided. So ikkada nenu 10 ohm resistor ni R1 anukunnanu, 20 ohm resistor ni R2 anukunnanu. Appudu V1 voltage across R1, V2 voltage across R2 avutundi. So ikkada టూ రెసిస్టర్స్ ప్యారలెల్గా ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ అక్రాస్ 10 ohm రెసిస్టర్ అండ్ వోల్టేజ్ అక్రాస్ 20 ohm రెసిస్టర్ ఇది సేమ్. వోల్టేజ్ అక్రాస్ 10 ohm రెసిస్టర్, వోల్టేజ్ అక్రాస్ 20 ohms రెసిస్టర్ సేమ్. దెన్ కరెంట్ విల్ బి డివైడెడ్. కరెంట్ విల్ బి డివైడెడ్. సో ఈ 15 amperes కరెంట్ అనేది కాంబినేషన్ కరెంట్. That current is dividing into two currents. One is current through 10 ohm resistor, another is current through 20 ohm resistor. ఇక్కడ మనం డైరెక్ట్గా చేయాలనుకుంటే, సింపుల్గా చేయాలనుకుంటే డైరెక్ట్గా మనం
కరెంట్ డివిజన్ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కరెంట్ డివిజన్ ఫార్ములా ఏంటంటే హియర్ 2 resistors I am considering R1, this is R1 resistor, this is R2 resistor. Here the 2 resistors are in parallel and the combination current is I. The combination current is I. When 2 resistors are connected in parallel, current through R1 is I1, current through R2 is I2. R1 నుంచి పోయే కరెంటు నేను I1 అంటున్నాను, R2 నుంచి పోయే కరెంట్ని I2 అంటున్నాను. కరెంట్ అనేది ఇక్కడ ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. సో అకార్డింగ్ టు కరెంట్ డివిజన్ I1 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై total resistance. This is I1 formula. Similarly, I2 equals to total current into opposite resistance ante R1 by total resistance R1 plus R2. This is the formula. అది ఎలా వచ్చిందంటే మళ్ళీ మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసేసి అక్కడ నుండి వోల్టేజ్ ఫార్ములా రాసేసి అక్కడ నుండి మళ్ళీ మనం I1 ఈక్వల్ టు V/R1 అవన్నీ తీస్తున్నాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్ కరెంట్ విల్ బి డివైడెడ్. ద కరెంట్ డివిజన్ ఫార్ములా I1 ఈక్వల్స్ టు I ఇంటూ R2 బై R1 ప్లస్ R2, I2 ఈక్వల్స్ టు I ఇంటూ R1 బై R1 ప్లస్ R2. ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత ఇచ్చాడు మనకు, 15 ఆంపియర్స్. టోటల్ కరెంట్ ఈజ్ 15 ఆంపియర్స్. కరెంట్ ఈజ్ ఆస్కింగ్ 10 ohm రెసిస్టర్. సో దానికి ఆపోజిట్ రెసిస్టెన్స్లో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, 20 ohms. 15 ఇంటూ 20 ohms బై R1 ప్లస్ R2 అంటే 10 ప్లస్ 20. సో దట్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 20 బై 10 ప్లస్ 20 30. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 15 1 జా 15, 15 2 జా 30, 2 1 జా 2 10 జా. సో దట్ ఈక్వల్స్ టు 10 amperes. See here, 10 amperes. So the current through 10 ohm resistor is enta 10 amperes. What is the total current, 15 amperes. Current through 10 ohm resistor is 10 amperes. Then in our 4 options, option B is correct. What is the answer, 10 amperes. ఇక్కడే నేను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. దెన్ వాట్ ఈజ్ ద కరెంట్ త్రో 20 ohm రెసిస్టర్ అంటే మనకి ఇక్కడ ఇది 15 ఆంపియర్స్, ఇది 10 ఆంపియర్స్ కాబట్టి సింపుల్గా 5 ఆంపియర్స్. ఇలాంటి న్యూమరికల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇక్కడ థియరీ క్వశ్చన్ అడగాలనుకుంటే వెన్ టు రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలెల్, ఎప్పుడైతే 2 రెసిస్టర్స్ని మనం ప్యారలెల్గా కనెక్ట్ చేశామో అప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడంటే థియరిటికల్ క్వశ్చన్, maximum current is passing through low resistance and minimum current is passing through high resistance. ఏమంటున్నాడు, when two resistors are connected in parallel maximum current is passing through low resistance and minimum current is passing through high resistance. అలా ఎందుకు అంటే మళ్ళీ మనం ఓమ్స్ లా I ఈక్వల్స్ టు V/R, I ఈక్వల్ టు V/R. ఇక్కడ కరెంట్ అనేది I అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. సో రెసిస్టెన్స్ లో ఉంటే కరెంట్ హై ఉంటుంది, రెసిస్టెన్స్ హై ఉంటే కరెంట్ అనేది లో ఉంటుంది. అప్పుడు మనం ఈ విధంగా కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ 2 రెసిస్టర్స్ తీసుకున్నాం, 10 ohm రెసిస్టర్ అండ్ 20 ohm రెసిస్టర్. సో మ్యాక్సిమం కరెంట్ చూడండి 15 ఆంపియర్స్లో 10 amperes current is flowing through 10 ohm resistor and less current 5 amperes current flows through 20 ohm resistor. ఎందుకంటే 20 ohms resistance అనేది 10 ohm resistance కన్నా ఎక్కువ. సో కరెంట్ డివిజన్స్లో మనని ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అయినా అడుగుతాడు లేదా కరెంట్ డివిజన్స్ క్వశ్చన్స్ అయినా అడుగుతున్నాడు. సో విల్ సాల్వ్ one more question. So students, next question వెళ్తున్నాం. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మీకు మరొకసారి చెప్తున్నాం, మిషన్ JLM
టార్గెట్ జేఎల్ఎం అని దృష్టిలో పెట్టుకొని మన సాయిమేధ కోచింగ్ సెంటర్ కోటి ఆల్రెడీ జేఎల్ఎం బ్యాచ్ ఆఫ్లైన్లో స్టార్ట్ అయిపోయింది, ఆన్లైన్లో కూడా స్టార్ట్ అయిపోయింది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను స్టూడెంట్స్, సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఏఈ ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఏదైనా వచ్చేది ఉందా అంటే అది ఫస్ట్ వచ్చేది మాత్రం జేఎల్ఎంఏ. దాంతోపాటు మళ్ళీ చెప్తున్నాను, దానికి ప్రిపరేషను మీరు అంతకుముందు చేసిన ఎస్పీడిఎస్తో కంపేర్ చేస్తే కనీసం ఒకటికి సమానం 2 రేట్లైనా ఉండాలి. సో ఆ ప్రిపరేషన్ అనేది ఒక 40 నుంచి 60 రోజులు 50 మందిలో ఉండాలి. ఆల్రెడీ మనం లాస్ట్ ఎస్పీడీసీఎల్లో నోటిఫికేషన్ పడ్డప్పుడు కూడా చూసాం, కేవలము 45 to 50 డేస్ మాత్రమే ఇస్తున్నాడు. ఆ ప్రిపరేషన్ అనేది జస్ట్ మనం ఒకసారి చదువుకోవడానికి కూడా సరిపోదు. అందుకే ఎవరైతే గోల్ ఒక టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ నేను చెప్పేది ఏంటంటే వెంటనే మనం కోచింగ్లో అని జాయిన్ అయిపోవాలి, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకు ఒక అవుట్ ఆఫ్ 10 సబ్జెక్ట్స్లో 3 సబ్జెక్ట్స్ వరకు కంప్లీట్ ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్సే ఉన్నాయి. అది ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అయినా కావచ్చు, ఏసీ ఫండమెంటల్స్ అయినా కావచ్చు, కొన్ని క్వశ్చన్స్ మ్యాగ్నెటిజం అయినా కావచ్చు. సో ఈ 3 టాపిక్స్ నుంచి మనం మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ న్యూమెరికల్స్ ఓన్లీ. అందుకే స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రిపరేషన్ అనేది మనం ఒక కోచింగ్ సెంటర్లో ఉంటేనే మనకు ఒక సిస్టమేటిక్గా ఒక టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అవుతాం. సో జాగ్రత్తగా డిసిషన్ తీసుకోండి. మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్తున్నాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ 0.005 per degree Celsius. ఇక్కడ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. అంటే ఏంటి? ఆల్ఫా. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? ఆల్ఫా. ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.005 per degree Celsius. రైట్. ఏమంటున్నారు తర్వాత? at 20 degrees Celsius the resistance of a wire made up of the material is 1 ohm. 20 degrees Celsius దగ్గర 20 degrees Celsius దగ్గర ఆ రెసిస్టెన్స్ అనేది 1 ohm అంటున్నాడు. 20 degrees Celsius దగ్గర ఎంత రెసిస్టెన్స్? 1 ohm. Then at what temperature the resistance will become 2 ohms. అంటే ఆ రెసిస్టెన్స్ వాల్యూ 2 ohms అయ్యేసరికి ఆ టెంపరేచర్ అనేది ఎంత అంటున్నాడు. లేకపోతే అట్ వాట్ టెంపరేచర్, ఏ టెంపరేచర్ దగ్గర ఆ మెటీరియల్ రెసిస్టెన్స్ 2 ohms అవుతుంది. స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ ఐ ఆమ్ కన్సిడరింగ్ R1. R1 is the resistance of the material at T1 degree Celsius. R1 is the resistance of the material at T1 degree Celsius. R2 is the resistance of the same material at T2 degree Celsius. ఇక్కడ నేను ఏమంటున్నాను? R1 అనేది రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ టెంపరేచర్ T1 దగ్గర, అలాగే ఆ టెంపరేచర్ T2 దగ్గర అదే మెటీరియల్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నాను? R2. అప్పుడు మనకు అక్కడ రిలేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ రెసిస్టెన్స్. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ మనం ఇక్కడ R2 మైనస్ R1 అంటాం. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ R2 మైనస్ R1. ఆ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందట అంటే ఇక్కడ R2 మైనస్ R1 మనం ఏమంటున్నాం? చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఇనిషియల్ రెసిస్టెన్స్ R1. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ ఇనిషియల్ రెసిస్టెన్స్. అలాగే ఆ చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R1 అంటున్నాడు, అలాగే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటున్నాడు. ఈ రెండు ఈక్వేషన్స్ని మనము కన్సిడర్ చేస్తే R2 మైనస్ R1
R2 minus R1 is equals to, ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసి ఈక్వల్ రాశాను. సో వీఆర్ మల్టిప్లైయింగ్ విత్ సమ్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ నేను ఏమంటున్నాను ఆల్ఫా. ఆ కాన్స్టెంట్ ఏమంటున్నాను ఆల్ఫా ఇంటూ మళ్ళీ R1 ఇంటూ T2 మైనస్ T1. చూడండి స్టూడెంట్స్, ఈ ఫార్ములా నుండి వాట్ ఈజ్ ఆల్ఫా? ఆల్ఫా ఈక్వల్స్ టు R2 మైనస్ R1, R2 మైనస్ R1 డివైడెడ్ బై R1 ఇంటూ T2 మైనస్ T1. ఈ ఆల్ఫానే మనం ఏమంటున్నాం టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటున్నాం. సో మనము రెసిస్టెన్స్ అనేది లెంత్ పైన డిపెండ్ అవుతుందని నేర్చుకున్నాం. రెసిస్టెన్స్ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా పైన డిపెండ్ అవుతుందని కూడా నేర్చుకున్నాం. అలాగే ఈ క్వశ్చన్లో మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఎస్, అక్కడ నుండే వచ్చిన ఫార్ములా ఆల్ఫా ఈక్వల్స్ టు R2 మైనస్ R1 బై R1 ఇంటూ T2 మైనస్ T1. ఇది ఇప్పుడు ఫార్ములా. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడు 0.005. అలాగే R1 ఇచ్చాడు ఎంత 1 ohm. T1 కూడా ఇచ్చాడు ఎంత 20 డిగ్రీ సెల్సియస్. T1 ఎంత ఇచ్చాడు 20 డిగ్రీ సెల్సియస్. R2 వాల్యూ కూడా ఇచ్చాడు 2 ohms రెసిస్టెన్స్. మరి ఏమడుగుతున్నాడు అంటే టెంపరేచర్ T2 ఎంత అంటున్నాడు. ఆల్ఫా ఇచ్చాడు, R1 is given, R2 is given, T1 is also given, is asking T2. ఏ టెంపరేచర్ దగ్గర ఆ మెటీరియల్ రెసిస్టెన్స్ అనేది 2 ohms అవుతుంది. చూడండి ఈ ఫార్ములాలో నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఆల్ఫా ఈజ్ గివెన్ యాజ్ 0.005. ఆల్ఫా ఈజ్ గివెన్ యాజ్ 0.005, రైట్. R2 2 ohms మైనస్ R1 1 ohm. R2 మైనస్ R1 అంటే ఎంత రాశాను 2 మైనస్ 1 డివైడెడ్ బై R1 1, T2 మనం క్యాలిక్యులేట్ చేయాలి మైనస్ T1 20 డిగ్రీ సెల్సియస్. ఇలా ఇచ్చాడు. ఇక్కడ మనం తొందరగా ఆన్సర్ రాయాలంటే ఒక స్టెప్ నేర్చుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి. అది ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఎక్కడైనా సరే JLM స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఒక డాటాలో పాయింట్స్లో ఇచ్చారంటే మీరు ఇమ్మీడియట్గా ఆ పాయింట్ని వీలైనంత వరకు కన్వర్ట్ ఇంటూ టెన్స్. ఇక్కడ నాకు 0.005 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత మనకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి. పాయింట్ తర్వాత 005. దాన్ని మనం ఎలా రాస్తున్నారంటే 5 డివైడెడ్ బై 1000. 5 డివైడెడ్ బై 1000 ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1 అంటే ఎంత 1 డివైడెడ్ బై T2 మైనస్ 20. స్టూడెంట్స్ చూడండి మనకు చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను 5 1 జా 5, 5 2 జా 10 అంటే 1/200 వచ్చేసింది మనకు. 1/200 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ నుండి చూడండి క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. చేస్తే T2 మైనస్ 20 లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. T2 మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 200 ఇంటూ 1 200. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు 200 ప్లస్ 20. 200 ప్లస్ 20 దట్ ఈక్వల్స్ టు వాట్ 220 డిగ్రీ సెల్సియస్. ఎస్, at temperature 220 degrees Celsius, at temperature 220 degrees Celsius, the resistance of the material becomes as 2 ohms. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్? సి ఆప్షన్ కరెక్ట్. స్టూడెంట్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ని మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎస్పెషల్లీ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఏసీ ఫండమెంటల్స్, ఈ 2 సబ్జెక్ట్స్ని మనం ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్ తోటే నేర్చుకోవాలి కూడా. ఎందుకంటే ఇవి రెండిట్లో మనకు ఫండమెంటల్స్ ఎక్కువగా ఫార్ములా బేస్డ్లో ఉంటాయి. ఆ ఫార్ములాకు సంబంధించిన కాన్సెప్ట్ మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే
ప్రాక్టికల్గా చేసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలంటే కుదరదు. కాబట్టి ఇంకా ఉన్న ఏకైక ఛాన్స్ ఏంటంటే న్యూమెరికల్స్. ఎస్, ఇలాంటి సబ్జెక్ట్స్ని మనము న్యూమెరికల్స్ తోటి మాత్రమే నేర్చుకోగలుగుతాం. అందుకే ఎగ్జామ్స్లో కూడా ఈ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ మనల్ని న్యూమెరికల్సే అడుగుతాడు. సో మనము ఎప్పుడైతే ఈ చాప్టర్స్ పైన ఫోకస్ చేస్తున్నామో కంపల్సరీ ఇక్కడ మనం ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్లోనే ఉండాలి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లో రాసుకొని ఏ సీక్వెన్స్లో చదివితే మనకు ఆ టాపిక్స్ అన్ని ఈజీగా గుర్తుంటాయో నేర్చుకొని ఒక ఆర్డర్లో రాసి ఆ సీక్వెన్స్ సంబంధించిన ఫార్ములాస్ అన్నిటిని కూడా ఒక ఆర్డర్లో రాయాలి. అంటే ఛార్జ్ వస్తుంది, ఆ ఛార్జ్ నుంచి కరెంట్ వస్తుంది, మళ్ళీ అదే ఛార్జ్ నుంచి మనం వోల్టేజ్ కడతాం, వోల్టేజ్ కరెంట్ రిలేషన్ కడితే రెసిస్టెన్స్ వస్తుంది, ఆ రెసిస్టెన్స్ ఫ్యాక్టర్తో చేస్తే మనకు రెసిస్టివిటీ వస్తుంది. అక్కడ మనము రెసిస్టెన్స్ ఏ ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుందో నేర్చుకుంటాం. ఆ రెసిస్టెన్స్ రెసిప్రోకల్గా చేస్తే కండక్టెన్స్ వస్తుంది, ఆ రెసిస్టివిటీని రెసిప్రోకల్గా చేస్తే కండక్టివిటీ వస్తుంది. ఆ రెసిస్టివిటీని బేస్ చేసుకుంటే మెటీరియల్స్ని మనం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఇలా ప్రాబ్లం బేస్డ్ లెర్నింగ్లోనే మనకు ఈ సబ్జెక్ట్ పైన మనకు ఒక మంచి గ్రిప్ వస్తుంది. సో ఇలాంటి సబ్జెక్ట్స్ని మనము ఒక ఎక్స్పీరియన్స్డ్ టీం దగ్గర నేర్చుకుంటేనే మనకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే మెయిన్గా టైం మేనేజ్మెంట్, టైం కూడా చాలా సేవ్ అవుతుంది. సో స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నాను, మిషన్ జేఎల్ఎం ఒక టార్గెట్గా తీసుకొని ఆల్రెడీ మన దగ్గర ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, ఆన్లైన్ బ్యాచ్ కూడా ఉంది. సో ఇమ్మీడియట్గా ఇంకా ఎలాంటి ఆలోచన లేకుండా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.